నా పేరు నల్వాల సుధాకర్, మాది పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ డిస్టికు, పెరకపల్లె గ్రామం. నేను రాజీవ్ దీక్షిత్ ఫాలోవర్స్ మొట్టమొదటి 2005లో రాజీవ్ దీక్షిత్ 2005 నుంచి 2009 వరకు ఆయన వెంబడి నేను ప్రయాణించడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే నేను నాడీ వైద్యం నేర్చుకోవాలని ఆయన దగ్గరికి పోయినా. నాడీ వైద్యం అంటే ఇప్పుడు ఉన్న భారతదేశంలో కొన్ని కోట్ల మంది వైద్యులు ఉన్నారు. ఇప్పుడున్న వైద్యానికి దానికి తేడా అంటే దయచేసి ఏమనుకోవద్దు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా, లేదు వద్దంటే సప్పట్లు కొట్టుకుని దిగేస్తా, ముందుగానే చెప్తాను. అయితే దాంట్లో అంటే మన భారతదేశ జీవన విధానం, మన భారతీయ వైద్యం, భారతీయ వ్యవసాయం, భారతీయ కట్టుబాట్లు ఎట్లా ఉంటాయి అనేది నేను మా వ్యక్తి అంటే దేవుడు ఎట్లా ఉండడో నాకు తెలియదు, కానీ మానవుని రూపంలో ఉన్న భగవంతుడు రాజీవ్ దీక్షిత్ గారు. ఎందుకంటే ఆయన మార్గ మధ్యలో 2009లో చంపబడ్డాడు. ఆ తర్వాత ఆయన నార్త్ ఇండియా మొత్తం తిరిగాడు, మన సౌత్ ఇండియా రాలేదు. ఈ మధ్యలో సుభాష్ పాలేకర్ మళ్ళీ అయిన తర్వాత సౌత్ ఇండియా అండ్ మన నార్త్ ఇండియా మొత్తం తిరిగి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ సూత్రధారులు వీళ్ళిద్దరు. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని 2015 నుంచి కొంచెం ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మొట్టమొదలు ఏంటంటే ఇందులో మనకు ఆశ్చర్యకరమైన విషయం, ఆధ్యాత్మిక సంస్థలు అంటే ఈ బ్రహ్మకుమారి సంస్థ అనేది ఎంటర్ అయింది. దీంట్లో వాళ్ళు ఏం చెప్పారనంటే మనం కర్మేంద్రియాలతోనే వ్యవసాయం చేస్తున్నాం, కర్మేంద్రియాలు కాకుండా జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, జ్ఞానం, వీటితోని వ్యవసాయం చేయాలనేది కొత్తగా ఈరోజు వాళ్ళు మనకు అంటే నాకెంతో కొంత తెలియని రైతులు సుతం చాలా ఉంటారు. ఎందుకంటే శారీరకంగా పనిచేస్తారు వాళ్ళు, కానీ మానసికంగా పనిచేయాలని అంటే ఇలాంటి సంస్థల యొక్క ప్రోద్బలము మరియు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలము, కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలము, వాటితోని ముందుకు పోగలం. ఎందుకంటే ఒక రైతే పనిచేయాలి, మేమందరం సపరేట్ కూర్చుంటామంటే ఇది సాధ్యం కాని విషయం. ఎందుకంటే రేపు శ్రీరామనవమి, మన భారతీయ సంతతి అయిన శ్రీరామనవమి రోజు రేపు ఆయన ఒక రైతు అల్లుడే. ఎవరు? శ్రీరాముడు దశరథ వాళ్ళ మామ పేరు ఏం పేరు నాకు తెలుసు, దశరథ మహారాజు గారి అల్లుడు. ఎందుకనంటే చెప్తాను, హిస్టరీ పోవాలి, సారీ ఏమనుకోవద్దని చెప్పిన ముందుగాలే. ఎందుకంటే ఆ యొక్క రాముని పాదం తలగడం వల్లనే ఒక రాయి ఒక స్త్రీగా మారింది. అట్లనే ఈ ఆధ్యాత్మిక చింతనతోని మనం వ్యవసాయం చేయడం వల్ల, మన యొక్క బుద్ధి జ్ఞానంతో చేయడం వల్ల ఈ యొక్క ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆవుతోని 3 సంవత్సరాలు చేసిన వ్యవసాయం ఒకటే సంవత్సరంలో మారిపోతుంది అన్నట్టు. అట్లనే మన మనసు, బుద్ధి, కర్మేంద్రియాలతో కాకుండా జ్ఞానేంద్రియాలతో చేయడం వల్ల 6 నెలలనే ఆటోమేటిక్గా అది మారిపోతుంది. అవన్నీ గుర్తుంచుకొని మీరు ఏం చేయాలంటే పేనాక మీ పిల్లల కోసం అంటే ఎవరి కోసమో కాదు, మీ కుటుంబాల కోసం, ఇక్కడ అందరు రైతులే, దయచేసి ఒక 5 గుంటలు అంటే మీ గెట్టు కిందనో మీ మురంగడ్డ కిందనో పోయినంత జాగ కాదు, దాన్ని కంపల్సరీ మీ కుటుంబాల కోసం ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి. చేసి మీరు తినాలి. తిన్న తర్వాత దాంతో ఏం జ్ఞానం వస్తుంది, ఏం ఎనర్జీ వస్తుంది. నేను పెద్దగా ఏం చదువుకోలేదు, నాకు దీని ద్వారానే జ్ఞానం, ఎనర్జీ వచ్చింది. నేను ఇప్పుడు మొదలు పెడితే నాన్ స్టాప్గా తెల్లారగా మాట్లాడగలుగుతా, నిలబడుగుతా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్ఞానం ఆ యొక్క భగవంతుడే ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆ యొక్క సూర్యకిరణాల నుండి, ఆ యొక్క పంచభూతాలు గాలి, నీరు, భూమి, అగ్ని, వాటి నుంచే శక్తి విడుదల అవుతుంది. కానీ ఈ యొక్క హైబ్రిడ్ వంగడాల నుంచి కానీ ఈ అనవసరమైన మాటల గురించి కానీ శక్తి విడుదల కాదు. అయితే దీనికి 1 నిమిషాలు ముగిస్తా. దీనికి ఏంటంటే దయచేసి మీరు ధర్మాన్ని పాటించాలంటే ఖచ్చితంగా మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం మీరు దీన్ని ఆచరణలో పెట్టాలి. మనకు తెలంగాణలో ఒక సామెత ఉన్నది, నేతి బీరకాయ అంటారు, అంటే నెయ్యి ఉండదు. ఇక్కడికి వచ్చి మీరు 4 గోడల మధ్యలో మీటింగ్ విన్నరా, కూర్చున్నారా, తిన్నరా అనేది కాదు. మీరు నేతి బీరకాయ మోడల్గా కాకుండా ధర్మాన్ని పాటించి ఖచ్చితంగా దాన్ని ధర్మం యుక్తంగా మీరు ఆ పని చేయాలి. లేకపోతే ధర్మం మనలో దహించి వేస్తుంది.